నెమ్మదిగా తన తల నిమురుతారు ఆమె. తనకే తెలియకుండా అమ్మ అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంది. శైలజాని హృదయానికి హత్తుకుని తెలియని ఆ అనుభూతిని అనుభవిస్తూ కళ్ళు మూసుకుంటారు. కాసేపు నిశ్శబ్దం అక్కడంతా. తర్వాత తనేం చేసింది గుర్తొచ్చి భయంగా దూరం జరిగింది. క్షమించండి అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, మీకు నా పేరు ఎలా తెలుసు అంటుంది. నిన్ను కాలేజ్ ఫంక్షన్లో చూశాను, నీకు నేను తెలియదు కదా అని ఏదో చెప్తుండగా అక్క అని పిలుస్తోంది పల్లవి. వాళ్ళని చూసి మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఎందుకు వాళ్ళంతా తొందర పెడుతున్నారో తెలిసి అంటుంది. శైలజ సీరియస్గా చెప్పడంతో చేసేదేం లేక వెళ్ళిపోతారు వాళ్ళు. శైలజాని చూస్తున్న సుధా గారి కళ్ళలో పడుతుంది తన మెడలో ఉన్న తాళి చైన్. షాక్ అయిపోతూ అప్రయత్నంగా శైలు మెడ మీద చెయ్యి వేసి, నీకు పెళ్ళైపోయిందా శైలజ? అదే ఆశ్చర్యంతో అడుగుతారు. ఆవిడని చూసి తలొంచుకుంటూ ఆ అంటుంది. అంటే నీకు ఇదివరకే పెళ్ళైపోయిందా? శైలజాని కోడలుగా ఊహించుకున్న తన ఆశ నీరుగారిపోయిందని నీరసంగా అంటుంది ఆమె. అవ్వలేదు, బలవంతంగా చేసుకున్నాడు ఆ సైకో. శైలులో కోపం, బాధ. బలవంతంగానా అని తన గోడుని వినడానికి దొరికిన తోడుని చూస్తూ, నాకు ఇష్టం లేదని చెప్తున్నా వినకుండా బలవంతంగా తాళి కట్టాడు ఆ సైకోగాడు అంది శైలు. శైలు కోపం ఆమెకు ఇంకో రకంగా అర్థమై తిట్టి కొట్టి బలవంతంగా అనుకొని ఆడదానిలో అన్యాయం జరిగితే బయటపడే సహజమైన హార్మోన్ హోరెత్తింది ఆమెలో. ఎవరమ్మ వాడు? నీలాంటి బంగారు బొమ్మని బాధ పెట్టి తాళి కడతాడా? ఎవడాడు చెప్పు, వాడి తోలు వలిచి తార్ రోడ్డు వేయిస్తా అని ఆవేశంలో ఓ రేంజ్లో రీసౌండ్ చేస్తుంది ఆమె. శైలు దెబ్బకు జడుచుకుంటుంది. చెప్పు, వాడెవడు? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడో చెప్పు. మా వారు నా కొడుకు ఇక్కడే ఉన్నారు. మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పటి వరకు మా కుటుంబం కోసమే వాడాం, ఇప్పుడు నీ కోసం వాడేస్తా. నిన్ను టార్చర్ చేసిన వాడిని తుక్కు తుక్కుగా కొట్టి తొంగో పెట్టేస్తా. నా కొడుకు సంగతి తెలియదు నీకు, వాడు మొండోడు, వీడికన్నా సైగ్గాడు అంటూ రెచ్చిపోతూ బాగా ఫీల్ అయింది పాపం ఆమె. అయ్యో ఆంటీ, నా మొగుడు అంత దుర్మార్గుడు ఏం కాదు, మొండివాడే కానీ మంచోడు అంది కాస్త సిగ్గుపడుతూ. సుధాగారి హాట్ ఎమోషన్స్ మీద కూల్ ఐస్ వాటర్ పడటంతో చల్లబడుతూ శైలు బుగ్గలో సిగ్గు చూసి, అంటే నీ భర్త అంటే నీకు ఇష్టమేనా అని అడిగింది. నిమిషం తర్వాత అటు ఇటు కాకుండా నిలువుగా తల ఊపుతూ అవును అంది. ఇప్పటి వరకు నేనేసిన భారీ డైలాగ్స్ అన్నీ వేస్టేనా అని నిట్టూర్పు విడుస్తూ, మరింకేంటి నీ ప్రాబ్లం అంది. ఏం చెప్పాలో తెలియక, నాకు తనతో వెళ్ళడం ఇష్టం లేదాంటీ. నన్ను ప్రేమతో పెళ్ళాడడం లేదు వాడు, కోపంతో తాళి కట్టాడు. నన్ను, నా వాళ్ళని, నా ప్రాబ్లమ్స్ని భరిస్తున్నాడు తప్ప బాధ్యతగా అనుకోవడం లేదు. అది నేను తట్టుకోలేకపోతున్నాను అంది బాధగా. సుధాగారికి మనసంతా మెలేసింది ఆ మాటకు. వెంటనే, అంటే నీకు ఇష్టం లేకుండా తాళి కట్టినట్టు, నీ మీద కోపం చూపిస్తున్నట్టు నిన్ను ఏమన్నా బలవంతం చేయబోయాడా శైలజ? అమ్మ స్థానంలో ఆలోచిస్తూ కంగారుగా అడుగుతుంది. అదేం లేదాంటీ, వాడికి నేనంటే ఉన్న కోపం అనువంతైతే నేనంటే ప్రపంచమంతా ప్రేమ ఉంది. కానీ అది ప్రేమని ఒప్పుకోడు సైక్ ఫెలో. వాడు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి బతికుండగానే వైకుంఠం, కైలాసం అన్ని భూమి మీద చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా యమపురికి నన్ను పార్సిల్ చేయడానికి తహతహలాడుతున్నాడు. వాపోయింది శైలు. ఒక పక్క ప్రేమ ఉందంటూనే ఇంకో పక్క కోపంగా ఉండటం, దూరంగా ఉండటం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అంటే ఏంటి శైలజ, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా లేదా అడిగింది సూటిగా. వాడంటే నాకు ప్రాణం ఆంటీ, వాడిని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. కానీ అలాగని వాడికి దగ్గరగా కూడా ఉండలేను. వాడు చూపించేది రాక్షసమైన ప్రేమ అని తెలిసి కూడా వాడిని ఎలా నా మనసులో నింపుకున్నానో నాకే అర్థం కావడం లేదు. వాడికి నచ్చినట్టే చేస్తాడు, చూడబోతే అన్నీ నాకు నచ్చినవే చేసి ఉంటాడు. నన్ను తిడుతూనే నా వెనక పడుతుంటాడు. వాడు వద్దన్న పని చేస్తే తిడతాడు, కోపం వస్తే కొడతాడు. నిన్ను కొట్టి తిడుతున్నాడా? షాక్ అయ్యారు మళ్ళీ సుధాగారు. కొట్టడం, తిట్టడం, గొంతు పట్టుకోవడం, గోడకేసి అప్పడం చేయడం, ఇది తప్ప వాడికి ఇంకేం తెలియదు ఆంటీ. అసలు వాడు పెడుతున్న టార్చర్ తట్టుకొని నేనెలా ఇంకా బతుకున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇలా చెయ్యకు, ఇలా చేసావు కాబట్టి వాడు కొట్టాడు. అవును శైలజ, ఇదంతా మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకు తెలియదా అడిగింది ఆశ్చర్యంగా. శైలజ కళ్ళలో మళ్ళీ నీళ్లు. నాకు నాన్న లేడు, అమ్మ ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదు. బామ్మ ఉంది, తమ్ముడు, చెల్లి. ఇప్పుడు మీరు చూసారే వాళ్ళు. మరి అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతుంటే ఎక్కడ ఏం చేస్తున్నాడు? కోపం వచ్చింది సుధాగారికి. ఇక్కడే ఉన్నాడు ఆంటీ, ఈ ఊర్లోనే ఉన్నాడు. నన్ను సాధించడం కోసం నా ఇంటి ఎదురుగా తిష్ట వేశాడు. నేను మాట వినట్లేదని ఇప్పుడు నా ఫ్యామిలీని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నాడు.
అవునా? అతని పేరేంటి? చెప్పు, వాడి సంగతి నేను తేలుస్తాను. గాజులు పైకంటూ చీర కొంగు నడుముకి దోపుతూ అంటున్న సుధాగారిని చూసి నవ్వుతూ కళ్ళలో నీళ్లు తుడుచుకొని, మనకి మాట వినే రకం కాదాంటి వాడు. వాడు మాటే వాడు వినడు రాస్కెల్. అలాంటి వాడిని ఎలా లవ్ చేశాను నాకే తెలియట్లేదు. నువ్వు లవ్ చేసావు కాబట్టి నీకేం తెలియట్లేదు. కానీ నాకు అలా కాదుగా. ఇంత అందమైన బొమ్మని మా ఇంటికి రాకుండా చేసిన వాడి పని నేను పడతాను అని మనసులో వేసుకొని, పర్వాలేదు చెప్పమ్మా, వాడికి కాస్త భయం పెడతాను. నేను అయితే కొట్టడుగా సందేహంగా కాస్త అనుమానంగా అంటున్న సుధాగారిని చూసి నవ్వొచ్చేసింది శైలజాకి. అందమైన పండు వెన్నెలంత చల్లని ఆ నవ్వు చూసి మైమర్చిపోయారు ఆమె. ఎంత అందమైన నవ్వు. ఇంత బాధలో కూడా ఆ నవ్వు చూస్తూ అలా ఉండిపోవచ్చు తెలుసా, మురిపెంగా అన్నారు. శైలుకి ఎందుకో మనసులో భారం తీరినట్టుగా అనిపించింది. థ్యాంక్స్ ఆంటీ. మీరు ఎవరు ఏంటని కూడా నాకు తెలియకుండానే నా మనసులో బాధనంతా మీతో చెప్పుకున్నాను. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను అంటూ మరోసారి కౌగిలించుకుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? వారి వెనక నుంచి ఒక బేస్ వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ ఎవరిదో ఇద్దరు పసిగట్టారు. పరిచయం అక్కర్లేని వాయిస్ ఒకరికైతే పేగు బంధంతో ముడిపడిన ఆ గొంతు గుర్తుపట్టింది ఒకరు. ఇద్దరూ చూస్తారు ఒకేసారి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వియర్డ్ లుక్తో సీరియస్గా చూస్తున్నాడు సాయి. అతన్ని చూసి తల్లిగా సుధాగారి మొహంలో నవ్వు వస్తే భారీగా ప్రస్తుతానికి కోపంగా మూతి బిగించి చూస్తుంది శైలు. మామ్, డాడీ నీకోసం చూస్తున్నారు చెప్తూ ముందుకు వచ్చి శైలు భుజం మీద చెయ్యి వేశాడు. మామ్ అని సాయి సుధాగారిని పిలవడంతో శైలుకి షాక్ కొడితే, శైలు షోల్డర్ చుట్టిన కొడుకు చేతిని చూసి ఆమెకి మైండ్ బ్లాంక్ అయింది. తను శైలజ నా వైఫ్, నీ కోడలు అని శైలుని మరింత దగ్గరగా అనుకొని శైలుని చూశాడు. ఆమె కళ్ళు భూగోళం కన్నా పెద్దవయ్యాయి. సీరియస్గా తనని చూసి సుధాగారిని చూపిస్తూ మా అమ్మ అని చెప్పాడు. దట్ టైం అత్త కోడలు ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకుని కరెంట్ కొట్టిన కాకుల్లాగా షాక్ తిన్నారు. ఎదురు బెదురుగా నిల్చున్న ఇద్దరి మొహాలు షాక్తో నీలుక్కుపోతుంటే సీరియస్గా శైలుని చూశాడు సాయి. అతని చూపుల సంకేతం అర్థమై భయం భయంగా చేతులు రెండు జోడించి అదే షాక్తో నమస్తే ఆంటీ అంది. ఆంటీ అన్న మాటకి శైలు భుజం నొక్కుకుపోగా ఆ ఉడుం పట్టుకి ఆంటీ కాస్త అత్తమ్మయ్యి నమస్తే అత్తమ్మగారు మెల్లిగా అంది రెండోసారి. సాయి సేమ్ ఫేస్తో ఉన్న పట్టు కాస్త విడుస్తోంది. భర్త గారిచ్చే షాకులకు ఎప్పుడో అలవాటు పడి భార్యామణిగా మారిన శైలు సుధాగారు తనకి అత్త అని గ్రహించి వాస్తవం బోధపడటానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ కొడుకు ఇచ్చిన షాక్ నుంచి అంత త్వరగా కోలుకోలేని సుధాగారు మాత్రం నెత్తిన పిడుగు పడిన దానిలా కళ్ళింత చేసుకుని చూస్తుంది. మామ్ పిలిచాడు సాయి. ఒక్క క్షణం ముందు తనేం విన్నదో అర్థం కాక, సాయి ఏంటి నువ్వు చెప్పింది, మళ్ళీ చెప్పు అని షాక్తో అడిగింది. కనురెప్ప మూయకుండా శైలుని చూస్తూ. శైలుని వదిలి సుధాగారి వెనుకగా వచ్చి మెడ చుట్టూ చేతులేసి ముందున్న సతిని చూస్తూ నా పెళ్ళాం తను అని తల్లి బుగ్గకి ముద్దిచ్చి ముద్దుగా చెప్తుంటే శైలు సాయిని పట్టించుకునే పొజిషన్లో పుత్రరత్నం అంత స్వీట్ షాక్ని మరోసారి నిజమని తీయగా చెప్పడంతో ఈసారి షాక్ నుంచి తేరుకొని ఎదురుగా బిత్తర చూపులు చూస్తున్న శైలుని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ శైలు నా కోడల పట్టరానంత ఆనందంగా అంది. సుధాగారిని హత్తుకోకుండా వెనక ఉన్న సాయిని చూస్తుంది శైలు. సాయి ఫేస్లో సీరియస్ అలాగే కంటిన్యూ అవుతుంటే పశ్చాత్తాపంగా చూస్తున్న శైలుని పట్టించుకోకుండా మామ్ టైం అయింది వెళ్దామా అన్నాడు. వెంటనే శైలుని వదిలి సాయి చెయ్యి పట్టి దూరంగా లాక్కొచ్చి, సాయి అసలు ఏంటి ఇదంతా? శైలజ నీకు భార్యనా? అస్సలు మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు అయ్యింది? మాతో ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రొటీన్ డైలాగులు వేస్తూ కొడుకు పెళ్లి చేసుకున్న సంతోషం కంటే తెలియకుండా చెప్పకుండా దాచాడన్న బాధతో అడిగింది ఆమె. మామ్, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్. దాని స్టడీస్ అయ్యే వరకు ఆగాలనుకున్నా, బట్ అని శైలుని సీరియస్గా చూస్తూ అది అలా జరగనివ్వకుండా తనకు తానే తాళి కట్టుకొచ్చి నా దగ్గర డ్రామా చేసింది. నిజం తెలిసి ఎలా దాన్ని వదులుకుంటాను? అందుకే బలవంతంగానైనా తాళి కట్టాను. ఇప్పుడైతే నా నుంచి దాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఈవెన్ తనకు కూడా రైట్ లేదు అన్నాడు స్ట్రాంగ్ టోన్తో. సాయి చెప్పింది విని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి తనకు తానే తాళి కట్టుకుందా? మరో షాక్ అత్తగారికి. అదంతా వెళ్ళి నీ ప్రియాతి ప్రియమైన కోడల్ని అడుగు, చెప్తుంది డ్యామ్ ఓపెన్ చేసి విసుగ్గా చెప్పి తల్లిని చూసి డూ యూ లైక్ శైలజ మామ్? నచ్చిందా తన నీకు
అడుగుతుంటే కొడుకుని యగాదిగా చూసి ఎప్పుడు అడగాల్సిన విషయాన్ని ఎప్పుడు అడుగుతున్నావు అంది నిట్టూరుస్తూ.